ఇది 2013 పీహెచ్ క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్‌ని కూడా మనం 2 విధాలుగా చేయొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. 2 మెథడ్‌లు అనేది నేను చెప్పడం జరుగుతుంది. సో, ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ మనకి స్ట్రాంగ్ బేస్ ఇచ్చేసి పీహెచ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన కాన్సంట్రేషన్ వచ్చేసరికి ఏంటంటే H+ కాదు, OH- కాన్సంట్రేషన్. ఇది వచ్చేసరికి 5 × 10⁻² మోలారిటీ. మనం దీనికి ఫస్ట్ POH క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. POH -log OH- కదా, అంటే 5 × 10⁻². ఇది log A × B రూపంలో ఉంది కాబట్టి log A + B కనుక చూసుకున్నట్లయితే మైనస్ log లోపల తీసుకెళ్ళినట్టయితే log 5 + log 10⁻². ఇప్పుడు 2 log దీన్ని ఎలా రాసుకోవచ్చు? -log 5 - 2గా రాసుకోవచ్చు. ఇప్పుడు log 5 వాల్యూ అప్రాక్సిమేట్లీగా కనుక 0.7 తీసేసుకొని -2 కనుక చేసినట్లయితే మనకి 1.3 వస్తుంది. ఇదేంటిది? POH. సో POH వచ్చింది 1.3. మనకి pH కావాలి కదా. సో వీ నో దట్ pH + POH = 14. దీన్ని బట్టి మనం pHని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? 14 - 1.3 అంటే మనకి 12.7 వచ్చింది. ఇది ఒక మెథడు. కానీ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ రావాలి అని అంటే కనుక సో 5 × 10⁻² అంటే ఇది ఎలా ఉంది? A × 10⁻n ఉంది కదా. మీరు ఇలా ఫామ్ కనుక ఉన్నట్లయితే ఎన్ని బయటికి తీసుకురండి. అంటే ఈ 2ని ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా రాసుకొని 2 - log 5 చేయండి. 2 - log 5 అప్రాక్సిమేట్లీ 0.7 అంటే ఎంత వచ్చింది? 1.3 అనేది వచ్చింది. 1.3 తర్వాత నెక్స్ట్ ఇదే స్టెప్ని రిపీట్ చేయండి. ఈ విధంగా మనము సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి. తర్వాత 2022 IIT మెయిన్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ OH- కాన్సంట్రేషన్ ఇచ్చారు. OH- కాన్సంట్రేషన్ 0.001 అంటే 10⁻³ అంటే మనకి ఇక్కడ POH 3 ఇచ్చాడు. సో pH అడుగుతున్నాడు కాబట్టి 14 - 3 అంటే 11 వస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఇంకొక మోడల్. ఇక్కడ వచ్చేసరికి మిల్లీమోల్స్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూసెస్ ద 100 ml. దీన్ని ఎలా చేసేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన కాన్సంట్రేషన్ వచ్చేసరికి POH. మనకి ఇక్కడ pH 12 ఇచ్చాడు. మనం POHగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మనకి pH + POH = 14 కదా. సో POH = 14 - pH ఎంత ఇచ్చాడు? 12 అంటే మనకి 2 అంటే ఏంటి? OH- కాన్సంట్రేషన్ వచ్చేసరికి 2. OH- కాన్సంట్రేషన్ అనేది 2. OH- కాన్సంట్రేషన్ అనేది 10⁻² మోలార్. ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్లో N ఫ్యాక్టర్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ OH- ఎన్ని రీప్లేసబుల్ చేయొచ్చు అంటే ఎన్ని రిలీజ్ చేయొచ్చు అంటే 2 కదా. అంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క కాన్సంట్రేషన్ వచ్చేసరికి OH- అంటే 10⁻²/2. ఇప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు అంటే 0.5 × 10⁻² చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. ఎందుకంటే మిల్లీమోల్స్ అడుగుతున్నాడు కదా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం. కాన్సంట్రేషన్ ఇంటూ వాల్యూమ్. కాన్సంట్రేషన్ ఎంత? 0.5 × 10⁻² వాల్యూమ్ వచ్చేసరికి 1000 ml. లీటర్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే 0.1. అప్పుడు మనకి ఏమొస్తుంది? 5 × 10⁻⁴ మోల్స్ వస్తుంది. దీన్ని మనం మిల్లీమోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని మనం మిల్లీమోల్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 5 × 10⁻⁴ × 10⁻³ అప్పుడు 5 × 10⁻⁻1 మిల్లీమోల్స్ వస్తుంది. మనకేం అడుగుతున్నాడు అక్కడ? మనకు అడిగినది వచ్చేసరికి ఓన్లీ ద X వాల్యూ అడుగుతున్నాడు. అంటే X వాల్యూ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 5 అనేది. ఈ విధంగా కూడా మనం చాలా సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి pH అండ్ POH క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కాకుండా మనము వేరొక మెథడ్ కావాలి సార్ నాకు ఇంకా సింపుల్గా అంటే ఇదే క్వశ్చన్ని వేరొక మెథడ్ ఎలా చేసుకోవచ్చు? మిల్లీమోల్స్ ఆఫ్ ద బేస్. ఇది సెకండ్ మెథడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే సెకండ్ మెథడ్. వాల్యూమ్ ఏదైతే మిల్లీ లీటర్ ఉందో ఇంటూ 10⁻⁻40 వాళ్ళు ఇచ్చినటువంటి pH అపాన్ ద నెంబర్ N ఫ్యాక్టర్. ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది? వాల్యూమ్ 100 ml ఇంటూ 10⁻14 - pH వచ్చేసరికి మనకి ఇక్కడ 2 వస్తుంది. 14 - pH 12 ఇచ్చారు కాబట్టి 2 వస్తుంది. అపాన్ ద 2 ఇక్కడ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 0.5 మిల్లీ మోల్. అంటే ఇది ఇలా రాసుకోవచ్చు కదా, 10⁻⁻1. అంటే ఈ విధంగా మెథడ్ కూడా మనం చేసుకోవచ్చు.